కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే వైద్య కళాశాలల ఏర్పాటు, నిర్మాణాలు, పీపీపీ పద్ధతులు ఉపయోగించడం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించుకుంటూ మరో పక్క సంక్షేమము, మరో పక్క అభివృద్ధితో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రం ఏర్పడింది. గత 5 సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా ఇవాళ దక్కుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాల పాటు ఉండాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అన్నిటి కూడా ఇప్పుడిప్పుడే కవర్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 15 సంవత్సరాల పాటు ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరిక. ఇకపోతే మీరందరూ చూస్తా ఉన్నారు, ఒక 2-3 రోజుల నుంచి, ఒక నెల నుంచి కూడా ఈ రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలు తెచ్చారు. అదేదో ప్రైవేటు పరం అయిపోతున్నాయని మీ అందరికీ చెప్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవ్వట్లేదు. మీరు 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత అమౌంట్ కావాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడ్ అంటే అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. మీకు 33 సంవత్సరాల తర్వాత యాజిటీజ్గా మళ్ళీ అది గవర్నమెంట్కే చెందుతుంది. అప్పటి వరకు ఈ 33 సంవత్సరాల పాటు అన్ని వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పీపీపీ మోడ్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి 6th అందించాలి పేద ప్రజలకు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వారు కూటమి. చంద్రబాబు నాయుడు గారికి సుమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 30 సంవత్సరాల పాటు అలాగే నడుపుకుంటూ వెళ్ళడం కంటే ఇవాళ మెరుగైన వైపు అందించాలి, అద్భుతమైన వైపు అందించాలి, పేదలు ఇబ్బంది పడకూడదు, పేదల కోసమే కట్టి కాలేజీలన్నీ కూడా పేదలకే ఉండాలని చెప్పేసి ఒక మంచి మనసుతో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. మీకు రోడ్డు మీద రావడానికి ఏ అవకాశం లేదు కాబట్టి దీన్ని అడ్డుపెట్టుకుంటారు తప్ప అది ప్రైవేటు పరం చేసే పద్ధతి కాదు. మీరు ఇచ్చిన జియోలు ఏమైనా మార్చారా, లేకపోతే మీరు ఇచ్చిన సీట్లు మార్చారా? యాజిటీజ్గా నేను అన్నట్టు తప్ప అమౌంట్ ఒకరు పెడతారు, అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తుంటే ప్రైవేటు పరం చేసి ఏం మార్చారు? ప్రైవేటు పరం మీ జియోలు ఏమైనా అక్కడ మార్చే చూపించండి. జనాలను తప్పుదారి పట్టించడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన కుట్ర చేసే పద్ధతి తప్ప ఆ జియోలు ఏమైనా మార్పులు చేశారా? ఏమన్నా ఒక్కటైనా మార్పు జరిగిందా? ఎక్కడ ప్రైవేట్ పరం అయిపోయింది? ఇవాళ మన కార్పొరేట్ రేట్లు అందించాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అందరూ చేస్తా ఉన్నారు. అదే పద్ధతిలో ఇది అవుతారండి. అంతేకాదు గవర్నమెంట్ అండర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నామ్స్ ఉన్నాయో మెడికల్ అంతా దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాలకు అనుకూలంగా గవర్నమెంట్ అండర్లో సిస్టమేటిక్గా జరగడానికి కొంత పెట్టుబడి తీసుకోవడం తప్ప ఇది ఎక్కడ కూడా సీట్లు మార్చడం కానీ లేకపోతే కానీ నెరవేరు. 8,700 కోట్ల అవసరం. మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏ పొజిషన్లో ఉన్నారు? 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? నిద్ర పోతూ ఉన్నారు. కాలేజీ తెచ్చానంటే కాదు, ఏమీ వెళ్ళాం మనం. అలాగే మేము కూడా 5 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు వెయిట్ చేయకుండా ప్రజలకి అందుబాటులో, పేద పిల్లలకు అందుబాటులో ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప మీలాగా సంవత్సరాల పాటు వదిలేసి ఉండడానికి కాదనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పీపీపీ మూడానికి ఒక రాష్ట్రమే అవ్వట్లేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సిస్టమేటిక్గా జరగడానికి, నిధులు కొరత లేకుండా ఉండడానికి, పేదలకు
మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇది ప్రైవేట్ వ్యక్తులు చేయడం కానీ లేకపోతే ప్రైవేట్ పరం చేయడం కానీ కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.